అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 News Channel.at. ఇది మీ గలం. ఈరోజు మనం హనుమాన్ జంక్షన్ నూజివీడ్ రోడ్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సమేత దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ గుడి ఒక ప్రాధాన్యత ఏంటంటే మనకి చాలా మందికి తెలియదు. ఇక్కడ చాలా మంది మనం వాడపల్లి వెళ్తాం, ద్వారకా తిరుమల, పెద్ద తిరుపతి అనేది మనం వెళ్తాం. కానీ ఊర్లో ఉన్న గుడి గురించి మనకు చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఇక్కడ 7 తులసి దళాలు పట్టుకొని 7 వారాలు 7 సార్లు ప్రదక్షిణం చేసి ఆ స్వామివారికి ఇస్తే మనం కోరుకున్న కోరిక అనేది తీరుస్తాడు. ఇప్పుడు దేశంలోనే కని విని ఎరగనట్టుగా ఈరోజు మన హనుమాన్ జంక్షన్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న ప్రధాన అర్చకులు సీతారామచార్యులు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నారు. ఆ కార్యక్రమం వివరాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనాత్ వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మన హనుమాన్ జంక్షన్లో తిరుమల వెంకటేశ్వర స్వామి, ఇటు ద్వారకానాథుడు, వీరిద్దరి మధ్యలో ఉండి భక్తులందరినీ సులువుగా కటాక్షించేటువంటి తిరుమలనాథుడుగా మన హనుమాన్ జంక్షన్ లో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. నిత్యము అనేక మంది, వేల మంది భక్తులు స్వామిని దర్శిస్తూ ఆ స్వామి కటాక్షాన్ని పొందుతూ ఉన్నారు. అయితే చక్కటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని మన దేవాలయంలో ప్రారంభిస్తున్నాం. ఏంటది అంటే భక్తులందరితో స్వామి సహస్రనామ కోటి జపము అనే కార్యక్రమం ప్రారంభించాం. ఏంటండి సహస్రనామ కోటి జపము అంటే, ఇదిగోండి ఈ కలశాలు ఉన్నాయి చూసారా, మొత్తం స్వామికి సహస్రనామాలు గలవాడు అని స్వామికి పేరట. దీంట్లో ఒక్కొక్క నామం ఈ ఒక్కొక్క కలశం మీద రాస్తూ ఉంటాం. అయితే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కలశాన్ని అందిస్తూ ఉంటాం. అయితే చక్కగా మీకు కలశం అందిస్తే ఈ కలశం మీద చూడండి ఏం పేరుంది, ఓం నృసింహాయ నమః. మరి వేరే వారికి ఓం నమో వెంకటేశాయ నమః, ఇంకొకరికి ఓం గోవిందాయ నమః. అలా ఒక్కొక్కరికి సహస్రనామాల్లో ఒక్కొక్క నామం వారి ఇంటికి వెళ్తూ ఉంటుంది. మరి వారేం చేయాలండి అంటే, పూజ గదిలో ఒకవైపున ఈ కలశాన్ని ఉంచాలి, మరోవైపున మీ గృహాల్లో ఇత్తడిదో, రాగిదో, వెండిదో ఓ కలశాన్ని తీసుకుని దానికి ఓ పసుపు కొమ్ము కట్టి దాంట్లో నిత్యము కూడా మనం వండుకునే బియ్యం ఏవైతే ఉంటాయో ఆ బియ్యం గింజలు తీసి ఒక్కొక్క బియ్యం గింజని మీ ఇంట్లో ఉన్న కలశంలో వేస్తూ ఓం నృసింహాయ నమః, ఓం నృసింహాయ నమః అంటే మీ ఇంట్లోకి ఏ కలశం వస్తే ఆ కలశం మీద ఉన్న పేరుని జపం చేస్తూ ఉండాలి. మీ యొక్క కలశంలో నెలంతా చేస్తూ ఉంటే అలా నెలంతా పూర్తిగా కలశం నిండిపోతూ ఉంటుంది. నిండిపోయి ఆ కలశాన్ని తీసుకుని మన గుడికి తప్పకుండా ఆ కలశాన్ని బియ్యంతో తీసుకురావాలి. ఇక్కడ పెద్ద భాండాగారం పెడుతూ ఉంటాం. భక్తులందరూ తీసుకొచ్చిన బియ్యాన్ని ఆ కలశంలో పోస్తుంటారు. అయ్యా మా కుటుంబాన్ని రక్షించు, నన్ను రక్షించు, మా గ్రామాన్ని రక్షించు, నీ అనుగ్రహంతో చల్లగా మా కుటుంబాలు వెళ్ళే యోగ్యత మాకు కలిగించు అంటూ ఆ బియ్యాన్ని స్వామికి సమర్పిస్తూ ఉంటారు. ఆ బియ్యం గింజల్లో మీరు చేసినటువంటి జపం వల్ల బియ్యానికి శక్తి పెరుగుతుంది. ఆ శక్తి పెరిగినటువంటి ఆ బియ్యాన్ని స్వామికి నైవేద్యం చేయడం వల్ల స్వామికి అపారమైన శక్తి పెరుగుతుంది అన్నమాట. అంటే ఒక్కసారి భక్తులంతా చేసినటువంటి ఆ బియ్యం గింజల నైవేద్యం వల్ల అపారమైన శక్తి పెరిగి భగవంతుడికి భక్తులంతా దర్శించిన కోరికలు కోరికినప్పుడు ఇంకా ఆ కోరికలు త్వరగా తీరుతూ ఉంటుందన్నమాట. దీంట్లో ఈ కలశం ఏం చేస్తామండి అంటే, ఈ కలశం కదపకుండా మన ఇంట్లోనే ఒక సంవత్సరం పాటు మన ఇంట్లో ఉంటుంది. సంవత్సరం పాటు మనం పూజ చేసినప్పుడు దీన్ని కూడా పూజ చేస్తూ ఉంటాం. సహజంగా మనం సంపాదించిన దాంట్లో పరులు గాను భగవంతుడు కానీ ఎంతో ధనం పక్కన పెడుతూ ఉంటాం సహజంగా. దీంట్లో సహజంగా 7 కొనుల వాడికి తప్పగా మనం సంపాదించిన దాంట్లో హుండీలో సమర్పించాలంట, అది నియమం. అయితే ఇక్కడ మనం సంపాదించిన దాంట్లో ప్రతి నెల ఒక్కసారి, రోజు వేయనసల్లా నెలకు ఒక్కసారి మనం సంపాదించిన దాంట్లో ఒక 1116 రూపాయలు ఈ హుండీలో జపం పూర్తయిన రోజు నెలకు ఒక్కసారి వేయాలి. అలా ఎన్ని రోజులు వేస్తారండి? 12 నెలలు వేయాలి. సంవత్సరం అంతా పూర్తయిన తర్వాత ఏమండి మేము సంవత్సరం అంతా జపం చేసామండి, సంవత్సరం అంతా కూడా పూర్తయిందండి అని ఈ కలశాన్ని చెప్పిన తర్వాత అందరి దగ్గర నుంచి ఈ కలశాన్ని స్వీకరించి వారందరితో కూడా విశేషంగా వెంకటేశ్వర స్వామి పూజా కైంకర్యం చేసి వారితోనే ఈ కలశాన్ని దేవాలయంలో విచ్ఛిన్నం చేసి వారి చేతుల మీదుగా ఈ ధనమంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏం చేస్తామండి ఆ ధనమంతా అంటే, స్వామికి ఇక్కడ ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాలు, స్వామి కళ్యాణోత్సవాలు, ఇంకా హోమ కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఆ కార్యక్రమాలకి ఏవైతే ఉంటుందో ఈ ధనం ఇచ్చిన వారికి
శాశ్వత ఉభయ కైంకర్యులు అంటారు. అంటే ఏంటి శాశ్వత కైంకర్యులు? ఎప్పుడు ఈ గుడి కట్టినప్పుడు ఎవరైనా విశేషంగా కైంకర్యులు ఇస్తే వాళ్ళని శాశ్వత కైంకర్యులు అంటూ ఉంటారు. అలా ఈ ధనం ఇచ్చిన వారిని బ్రహ్మోత్సవాలకి శాశ్వత కైంకర్యులుగా ఉంచి నిత్యం జరిగేటువంటి పూజల్లో వారిని వారి గోత్రవాళ్ళు తీసుకుని స్వామి వారి క్షేమంగా ఉండాలి అని పూజ చేస్తూ ఉంటాం. మన శాస్త్రాల్లో కూడా ఒక చిన్న మాట చెప్పారు. ఏంటది? అరే నాయన, 7 తరాల్లో ఒక్కరు తప్పు చేస్తే ఆ దోషం 7 తరాలు పీడిస్తూ ఉంటుందంట. అవునా? అందుకోసమే పెద్దలు ఏదైనా పుణ్యకరాలు చేయండి రా అంటూ ఉంటారు. రాముడు చేసిన ఒక్క కార్యం వల్ల 7 తరాలు ధరించినాయంట. అలాగే మనం కూడా ఒక్కసారి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తే మన తరంలో 7 తరాలు కూడా తరింపజేసేటువంటి విశేషమైన పుణ్యఘట్టమే ఇదనమాట. మీరు ఒక్కసారి చేశారంటే మీ తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరాలకు కూడా ఈ పుణ్యము అలాగే ఈ శాశ్వత ఉభయ కైంకర్యం కూడా అందించే భాగ్యమే ఈ స్వామి యొక్క సహస్రనామ కోటి జపం అన్నమాట. అలా ఒక్క పుణ్యకారం ఒక్కరు చేస్తే అది 7 తరాలు రక్షిస్తూ ఉంటుందన్నమాట. భక్తులందరికీ మేము చెప్పేది ఏంటంటే, మనం నిత్యము తిరుమల కొండలకు వెళ్ళి అక్కడ కూర్చోలేం, ఎప్పుడో ఒకసారి దర్శనం చేసుకుంటాం. కానీ మన గ్రామంలో మనందరినీ రక్షించడం కోసం అలా స్వామి కథ వచ్చి మన హనుమాన్ జంక్షన్ వచ్చారు. అలాంటి స్వామికి మనం ఏదో ఒకటి చేయాలి మన గ్రామంలో, మన స్వామికి. ఇప్పుడు కూడా మన హైందవ సాంప్రదాయం పెరగాలని మన మోడీ గారు కూడా మనందరూ తెలియజేస్తుంది ఏంటి? ప్రతి శనివారం కదలాలి, ప్రతి హిందువు కదలాలి. ప్రతి శనివారం ఉదయం సాయంత్రం కనీసం 1 గంట సేపైనా దేవాలయంలో కూర్చుని స్వామి నామాన్ని జపంగా చేయాలి. అలా ఒక గళం ఎత్తితే గాని మన సాంప్రదాయాలు మనం రక్షించుకోలేము, మన హిందూ సాంప్రదాయము మన దేవాలయాలు మనం రక్షించుకోవాలని చెప్పి అందరికీ మన మోడీ గారు తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో మనందరం కలిసి ఒక గళం ఎత్తితే తప్పగా మన ఆస్తులు ఇంట్లో దాచుకునేవి బ్యాంకులే కాదు, మన తర్వాత తరాలకి సాంప్రదాయం సంస్కారం తెలియాలంటే మన దేవాలయాలు నిలబడాలి. అలా దేవాలయం నిలబడితేనే మనందరికీ సంస్కృతి సాంప్రదాయం తెలుస్తాయి. అందుకోసమే చక్కగా భగవంతుడే స్వయాన మాతో పలికించి మరీ చేయిస్తున్న ఈ సహస్రనామ కోటి జపంలో మనందరం పాల్గొందాం. ఇది ఎక్కువ మంది కూడా అవకాశం లేదండి, కేవలం 1000 మందికి మాత్రం అవకాశం. ఇప్పటికే 100 మందికి అందించాం, ఇప్పుడు 119 కలిసాం. అంటే మీకు ఇంకెక్కువ అవకాశం లేదు. త్వరగా ఈ అవకాశం కావాలనుకున్న వారు చకచకా దేవాలయంగా వచ్చి ఈ కలశాన్ని తీసుకోండి. 1000 మంది మాత్రమే ఈ అవకాశం. ఒక్కసారి ఈ కలశం తీసుకుంటే సంవత్సరం అంతా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇంట్లో ఉన్నట్టే. అంతని మహద్భాగ్యం మీకు కావాలి అంటే ఈ కలశాన్ని తీసుకోండి. చక్కగా 7 తరాలను తరింపజేసే ఈ గొప్ప అవకాశాన్ని పొంది భక్తులంతా కూడా తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. పంతులు గారు, ఇప్పుడు మనం ఈ కలశం తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదన్నా అశుభం జరగచ్చు, అంటే మనిషి చనిపోవడం కానీ, లేదా లేడీస్ కి ఒక 5 రోజులు అనేది ఇబ్బందులు అలాంటప్పుడు ఇది తీసుకెళ్తే కొంతమంది వెనకాడతారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? చక్కటి ప్రశ్న వేశారండి. అందరూ ఈ రోజుల్లో పూజలు అంటే అందరూ భయం వేస్తుంది అనమాట. అందరూ అదే భయపడుతున్నారు, అమ్మో సంవత్సరం అంతా ఉంటే ఏమొస్తుందో అని. సహజంగా శనివారం గుళ్ళోకి వస్తే తలస్నానం చేసి పవిత్రంగా వస్తూ ఉంటాం కదా. అయితే ఆడవారికి 5 రోజులు ఆటంకాలు వస్తే ఆ సమయంలో అయినా సరే కనీసం మగవారితో తడి బట్టలు కట్టుకుని బియ్యం గింజలు వేసే ప్రయత్నం చేయమని చెప్పండి. ఆడవారిని పక్కన పెట్టి మగవారు వేయచ్చు. ఏమంటే మా మగవాళ్ళు కూడా మాట ఏంటంటే చేయమని అనుకుంటే కనుక ఆ 5 రోజుల తర్వాత నుంచి యథావిధిగా ఈ 5 రోజులు కలిపి ఈ 5 రోజులకి రోజుకు 11 సార్లు అనుకోండి. తర్వాత అది కూడా కౌంట్ మనం పూర్తి చేసుకుని తర్వాత దీన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఏమంటే 10 రోజులు మాకు ఆటంకం వచ్చింది కదా, ఈ కలిసి మా ఇంట్లో ఉంటే అపవిత్రం అయిపోద్దిగా అనుకుంటారు. భగవంతుడికి ఎక్కడ అపవిత్రం అనేది ఉండదు. వాస్తవం చెప్పండి, ఈ 10 రోజులు కూడా ఈ కలశాన్ని ముట్టుకోకుండా పూజ గదిలో ఉంటే చాలు. మళ్ళీ మనం 10 రోజులు మళ్ళీ ఏం చేస్తుంటాం, చక్కని ఇది తడిగుడ్డతో పూజా పటాలన్నీ కూడా తుడుచుకుని బొట్లు పెట్టుకుంటాము. దీన్ని కూడా ఒకసారి తడిగుడ్డతో శుభ్రంగా పైన తుడిచి పసుపుంగల బొట్లు పెట్టుకుని యథావిధిగా పూజ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మనిషి ఎక్స్పైర్ అయ్యారు, సంవత్సరం దాకా గుళ్ళకి రాదు, అలాంటప్పుడు తీసుకెళ్ళి 6 నెలల తర్వాత ఆ ప్రాబ్లం మరి ఆ డబ్బులు మైలు డబ్బులు అది వాళ్ళకి మీరు ఇచ్చేది మంచి. వాస్తవానికి చెప్పాలంటే మన హైందవ సాంప్రదాయంలో సంవత్సరం వరకు గుడికి వెళ్ళవద్దు అని చెప్పలా. ఏమండి, ఒక మైలు వస్తే సంవత్సరంలో తినడం మానేస్తున్నావా, గాలి పీల్చుకోవడం మానేస్తున్నావా? ఈ మరి నిత్యం జరిగే కార్యక్రమాలు ఏవి మానకుండా ఒక భగవంతుడు పూజే మానాలి అనేది అసలు ఎందుకు వచ్చిందండి? వేరే మతస్థులు మన హిందూ సాంప్రదాయం పాడు చేయడం కోసం మనం ట్రాప్ చేస్తున్నారు అనమాట. కేవలం అదొకటే, ఎక్కడా లేదండి. చక్కగా 11 రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ నిత్యం యథావిధిగా పూజా పునస్కారాలు చేసుకోవచ్చు. దానికి ఏం ఇబ్బందులు లేవన్నమాట. అయితే ఇది ఒక మహత్కార్యం, దీనిలో ఇబ్బంది లేదు. మహా అయితే మీకు అలా ఆటంకం అనుకుంటే ఒక 4 రోజులు మండల దీక్ష అంటారు. 40 రోజులు మీరు ఈ కలశం జోలికి రాకుండా మీరు విడిగా ఉండి
40 రోజుల తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని మళ్ళీ యథావిధిగా ఈ దీంట్లో ధనం వేసుకోవచ్చు, యథావిధిగా చక్కగా మీరు జపాన్ చేసుకోవచ్చు, స్వామి కైంకర్యంలో పాల్గొవచ్చును. ఏమండి, అన్ని పుట్టుకు ఆయన తెలుసు, గిట్టుగా ఆయన తెలుసు, అన్ని తెలిసిన వాడు పరమాత్ముడు. ఆయన్ని పూజించకుండా మనం ఎవరిని పూజిస్తాం? ఏ సమయంలో ఉన్నా ఆయనే ఆపద. రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆపద కలిగి పడిపోయినా ఆయనే పిలుస్తూ ఉంటాం, ఇంట్లో ఆపద కలిగినా ఆయనే పిలుస్తూ ఉంటాం, ఏదైనా ఆర్థిక ఇబ్బంది కలిగినా గోవిందా నువ్వే రక్షించాలని ఆయనే పిలుస్తూ ఉంటాం, ఏ సమస్య అయినా ఆయనే పిలుస్తూ ఉంటాం. అలాంటి ఆయన మర్చిపోతామా సంవత్సరం అంతా? ఈ స్వామి మన ఇంట్లో ఉన్నంతకాలం రక్ష కాబట్టి అలాంటి ఆపద కలిగినా ఒక నెల రోజులు చక్కగా ఆ నియమాన్ని పక్కన పెట్టి నెల రోజుల తర్వాత యథావిధిగా చక్కగా చేసుకోవచ్చును, చక్కగా స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చును. నేను ఇందాక వీడియో స్టార్టింగ్ లో 7 తులసి దళాలు 7 వారాలు తిరిగితే స్వామివారి అది నేను చెప్పింది అర్థమైందో లేదు, మీరు ఒకసారి దాని గురించి. మనం ఈ విషయాన్ని ముక్కోటి రోజు మనం తెలియజేస్తాం భక్తులందరికీ. ఏ విధంగా? వాస్తవానికి వెంకటేశ్వర స్వామికి తులసి దళ అంటే మహాప్రీతట. అందుకోసం భక్తులు మనోభీష్టి నెరవేరాలనుకుంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవలసిన లేదు. మన హనుమాన్ జంక్షన్ లో 9 అడుగులతో భక్తులందరికీ కటాక్షిస్తున్న స్వామికి మీ గృహంలో పెంచినటువంటి తులసి మొక్కల్లో ఒక 7 తులసాలు తీసుకోండి. ఓహో ప్రదక్షిణానికి ఓహో తులసి దళాన్ని చేతితో పట్టుకోండి. అలా 7 ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని ఆ 7 తులసి దళాలు మన స్వామివారి పాదాలు సమర్పిస్తే చాలు. అలా 7 వారాలు పూర్తి చేయండి. తప్పక మీ మనోభీష్టాలు నెరవేర్చుదారు మన స్వామి. అలాంటి గొప్ప అవకాశంగా ఎంతో మంది భక్తులు ఇక్కడ చేసి ఉన్నారు. వారు మనోభీష్టాలు నెరవేరి స్వామి ఆ దయ వల్ల మీరు ముక్కోటి ఏకాదశి రోజు మీరు చక్కగా తెలియజేశారు. మొత్తానికి ఆ విధంగా మీరు తెలియజేయడంతో మొత్తానికి మా పనులు పూర్తయ్యని చెప్పి వారు ఇంకొరికి వారి బంధువులకి, స్నేహితులకి, సేబులకి ఎంతో మందికి తెలియజేశారు. అలా ఇప్పుడు మన స్వామిని దర్శించుకోవడం కోసం దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉన్నారనమాట. మనం మాత్రం మన గ్రామంలో ఉన్న స్వామి మాత్రం పట్టించుకోవట్లా. ప్రతి ఒక్కరూ గళం ఎత్తాలి. చక్కగా మన హిందూ సాంప్రదాయంలో మన స్వామిని రక్షించుకోవాలి. మన సాంప్రదాయమైన ఈ గుడి గోపురాలని కూడా మన పిల్లలకు కూడా ఈ సాంప్రదాయం అందించాలి. చూడండి, ఈ కలశాన్ని తీసుకొని మీ ఇంట్లో వెళ్ళంగానే మీ ఇంట్లో అందరూ అడుగుతారు ఏంటి కలశం అని. పిల్లలు అడుగుతూ ఉంటారు. మీరు జపం చేస్తుంటే అమ్మా నేను కూడా ఈ జపం చేస్తానమ్మా అని పిల్లవాడు కూడా అడుగుతూ ఉంటాడు. అంటే తెలియకుండా పిల్లవాడికి కూడా ఒక సాంప్రదాయం మనం అందించి ఒక సాంప్రదాయం తెలియజేస్తూ ఉంటాం. అంతేగాని మనం ఇలాంటి సాంప్రదాయాలు చేయకుండా వదిలేసి ఏదో పండుగలు పెట్టారులే మనకెందుకు అని చెప్పి వదిలేసి అనుకోండి, పిల్లవాడు వాడి పనులు చేసుకుంటూ ఉంటాడు, మన పనులు మనం చేసుకుంటాం. మన సాంప్రదాయం ఎక్కడితోనే మొత్తానికి ఏదో బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతూ ఉంటున్నాం. అలా కాదు, మనందరం కూడా ఒక గళం ఎత్తి ఇలాంటి సాంప్రదాయాన్ని తర్వాత తరాలకు కూడా తప్పగా అందిద్దాం. మన హైందవ సాంప్రదాయాన్ని మనమే కాపాడుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఇప్పుడు భక్తులు తీసుకుంటారు, మనకు అందిద్దాం మనం అందరం కూడా. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులకి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. గొప్ప అవకాశం వెంకటేశ్వర ఇస్తున్నారు. ఇది కేవలం ఈ సంవత్సరం వరకే ఉంటుంది. ఈ గొప్ప అవకాశం చక్కగా అందరికీ అందించండి. సాక్షాత్తు స్వామివారి వినుకున్నట్టు సరేనా? అది వెంకటాచలమఖిలో అదివో బ్రహ్మాండుల కౌరవము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. ప్రతినిత్యం కూడా విశేషంగా జపం చేసుకుంటారు. ఆ జప సంఖ్యతో ఉన్నటువంటి బియ్యాన్ని చక్కగా తీసుకురావాలి. అది స్వామి సమర్పిస్తే అది కాస్త నైవేద్యం పెట్టగానే స్వామి అపారమైన శక్తి కలిగి మనం దర్శించుకోగానే మన కోరికల్ని ఆ స్వామి నెరవేర్చుతూ ఉంటారన్నమాట. తప్పగా మనమే కాకుండా ఈ అడుగుని నలుగురికి అందిద్దాం. ఆ స్వామి కార్యాలు అందరికీ అందిద్దాం. జై శ్రీమన్నారాయణ.
గోవింద గోవింద గోవింద